హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం అదే ఎలాగోలాగా శ్రీనుని అయితే లేపిచ్చేసి మెలకు వచ్చేలా చేసేసి శ్రీనుని ఇంటికి తీసుకొస్తుందనమాట. అలా ఇంట్లోకి రాగానే జానకి మరియు పద్మావతి ఇద్దరు కలిసి శ్రీనయ్య అని శ్రీనయ్య దగ్గరికి పోయి హక్ చేసుకుంటారనమాట. పద్మావతి మాత్రము చాలా అంటే చాలా కోపంతో ఉంటుంది. కాకపోతే కొడుకుని చూసేసరికి కొద్దిగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే అప్పుడే ఏమంటాడు రఘురామ్ అయితే ఏమంటాడు అంటే ఎందుకు శ్రీనయ్య ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే రఘురాము అప్పుడే ఏమంటుందంటే ఎక్కడికి, ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా ఎందుకు వెళ్ళాడు అనేసి పద్మావతి అనడంతో ఇప్పుడు అవన్నీ ఎందుకు అనేసి పద్మావతి వాళ్ళ తమ్ముడు అయితే అంటాడనమాట. అప్పుడే పద్మావతి ఏమంటుంది అంటే నన్ను కాదు అనడము, వీడికి చెప్పండి, దాన్ని వదిలిపెట్టని వీడికి చెప్పండి అని అనేసరికి అప్పుడే ఆద్యకి పట్టారనంత కోపం వస్తుందన్నమాట. మీరు ఏది తెలియకుండా మాట్లాడదండి అనేసి ఆద్య అంటుందన్నమాట. అప్పుడే అక్కడ లాయర్ గారు వస్తారనమాట. అలా లాయర్ గారు రాగానే అప్పుడే ఏమంటాడు అంటే రఘురాము, రండి లాయర్ గారు, అయినా మీరు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే అప్పుడే పద్మావతి ఏమంటుంది అంటే నేనే పిలిపించాను, వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పియాలని పిలిపించాను అని అంటూ ఉంటే ఏంటక్క ఈ పని అనేసి వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటే ఇప్పుడు ఎందుకమ్మా పద్మావతి ఇలా చేస్తున్నావు నువ్వు అనేసి రఘురామ్ కూడా అంటూ ఉంటే ఏమంటుంది అంటే మీరు దీనికి అడ్డు చెప్పకండి, అడ్డు చెప్పారు అంటే నా చావు కళ్ళ చూస్తారు మీరు అని అనడంతో ఇక అదే ఏమంటుంది అంటే మీరు ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవద్దండి, మీకు విడాకులే కదా కావాలైంది, నేను ఇచ్చేస్తాను అనేసరికి విడాకుల పేపర్ అయితే లాయరు ఆద్య చేతిలోకి పెడతాడనమాట. ఆద్య చేతిలో పెట్టగానే ఆద్య అయితే సంతకం చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే సడన్గా రామలక్ష్మి అయితే అక్కడికి ఎంటర్ అయిపోతుందనమాట. అలా రామలక్ష్మి వచ్చేసి ఆ పేపర్ని ఇంకేమి ఆద్య సంతకం పెట్టేస్తుంది అనే టైంకి రామలక్ష్మి అయితే ఆ పేపర్స్ని లాగేసుకొని చింపేస్తుందనమాట. అప్పుడే చింపేయగానే ఏమంటాడంటే రఘురాము, ఏంటమ్మా రామ ఏంటి అని అడుగుతూ ఉంటే నాన్న మీరు అనుకుంటున్నారు కదా ఆద్య ఒక తప్పుడు మనిషి అనేసి అందరూ అత్తయ్య ఇంతలా నింద వేస్తుంది కదా, ఆ సీతమ్మ తల్లి ఎంత పవిత్రురాలు ఆద్య కూడా అంతే పవిత్రురాలు నాన్న. ఆ రోజు ఏం జరిగింది అంటే నేను అక్కడ వాళ్ళకి సంతకం పెట్టాలి అనేసి అక్కడ వాళ్ళు కాల్ చేసి పిలిస్తే వెళ్ళాను నాన్న, కానీ ఉన్నది ప్రభాస్ నాన్న, ప్రభాస్ నన్ను పాడు చేయాలి అని చూస్తూ ఉంటే ఆద్య వాడిని కొట్టేసి ఆ ప్లేస్లోన తను నించునింది. మీరంతా బయట వచ్చి నించొని అందరూ గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే ఆద్య బయటికి వచ్చింది నాన్న. తర్వాత ఆద్య కూడా తన పైన ఒట్టేపించుకునింది నాన్న, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, నాతోనే అంతమైపోవాలి అనేసి ఆద్య ఒట్టు పెట్టుకుని దాని నుంచే నేను ఇన్ని రోజులైనా చెప్పలేదు నాన్న అనేసి చెప్పేసరికి రఘురామ్ అయితే ఇద్దరిని దగ్గర తీసుకొని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ like, share, subscribe my channel and thank you for watching.